ఏపీ రాజకీయాల్లో మరో కొత్త నాయకుడు రాబోతున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి వెళ్ళి రాబోతున్నారు, ఆయన రావడం వల్ల ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పు జరగబోతుంది, ఈయన ఏ పార్టీకి టార్గెట్గా వస్తున్నారు, ఏ పార్టీకి మేలు చేయడానికి వస్తున్నారు, ఇవన్నీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇంతకు హాట్ టాపిక్ ఎవరు, ఇంతకు జరగబోయేది ఏంటి మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ, షర్మిల కొడుకు రాజారెడ్డి ఏపీ ఎన్నికల్లో త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు. మరి ఈయన రాజకీయ ఆరంగేట్రం చేస్తే ఏపీ రాజకీయాల్లో వచ్చే మార్పు ఏంటి అనేది ఒక చర్చ నడుస్తుంది. నిజమే, ఏపీ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం అవునన్నా కాదన్నా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. రాజారెడ్డి పులివెందుల నుంచి ఆయన కొడుకు రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత ఆయన కొడుకు జగన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమకంటూ ఒక గుర్తింపును, తమకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. రాజారెడ్డి కడపకు పరిమితమైతే ఆయన కొడుకు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక శాశ్వతమైన ముఖ్యమైన నాయకునిగా అందరి గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు జగన్ రెడ్డి ఈ రాష్ట్ర రాజకీయాలకు వచ్చి ఏకంగా ఒక పార్టీని పెట్టి తనను ముఖ్యమంత్రి కానీయకుండా ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటినీ ఒక మొండితనంతో ఒక పాదయాత్ర చేసి, ఒక ఓదార్పు యాత్ర చేసి ఎట్టకేలకు తనకు ఎవ్వరూ అడ్డంగారు, తన లక్ష్య సాధనను ఎవరూ ఆపలేరు అని సీఎం కుర్చీని అధిష్ఠించారు. కానీ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్నట్టు మా నాన్న కంటే గొప్పగా పాలిస్తాను అని చెప్పుకొని కుర్చీనెక్కిన జగన్ రెడ్డి కొద్ది కాలానికే ఒక్కటే టర్ములో ఘోరమైన పరాభవానికి గురయ్యారు. పరాజయం పాలై కనీసం ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా గుర్తింపు పొందలేని స్థాయికి సీట్లను కోల్పోయారు. సో ఇదే కుటుంబం నుంచి వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అన్నకు చెల్లెలుగా ఉంటూ అన్న పాదయాత్రలో, అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రని ముందుకు తీసుకెళ్ళి ఆ తర్వాత అన్న చేతిలో పరాభవానికి గురయ్యాననే ఆవేదనతోటి కాంగ్రెస్ పార్టీలో ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యారు. సో ఇప్పుడు ఆమె కొడుకు రాజకీయంలోకి రాబోతున్నారు అనేది ఖచ్చితంగా వార్త అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఖచ్చితంగా కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక నిబంధన ఇటీవల కాలంలో పెట్టుకున్నారు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి సీట్లు ఇవ్వము అనేది. ఆ నేపథ్యంలో కొంతమందికి టికెట్లు కూడా నిరాకరించారు. అయితే దానికి విభిన్నంగా తెలంగాణలో ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒకే కుటుంబంలో 2 టికెట్లు ఇచ్చారు. అదేవిధంగా వివేక్కు, ఆయన కొడుకుకు, వాళ్ళ అన్నకు 3 టికెట్లు ఇచ్చారు ఒకటే కుటుంబంలో. సో ఇట్లాంటి కొంతమంది విషయంలో కాంగ్రెస్ పార్టీ తాను పెట్టిన నిబంధనలను తానే ఉల్లంఘిస్తూ ఎగ్జామ్షన్ పేర్లతో వాళ్ళకు అవకాశాలు కల్పిస్తున్నది. ఈ అవకాశాలు కల్పించిన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది తెలంగాణలో. మరి ఈ నిబంధనల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకే రేపు వర్తిస్తుందా? ఆమె కొడుకు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఎన్నికల్లో పోటీ చేస్తే అధిష్టానం ఆశీస్సులు ఇస్తే రాజారెడ్డి ఏ నియోజకవర్గం నుంచి వెళ్ళి పోటీ చేయబోతున్నారు? సో గతంలో షర్మిల అనుకున్న ఖమ్మం నుంచి వెళ్ళి రాబోతున్నారా, లేదా పులివెందుల రాజారెడ్డి మనవడుగా పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారా? పులివెందుల నుంచి ఒకవేళ పోటీ చేస్తే రాజారెడ్డి వర్సెస్ జగన్ రెడ్డి అవుతుందా? లేదా ఇప్పుడు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ అక్కడ బలపడ్డది కాబట్టి టీడీపీని చీల్చే విధంగా, టీడీపీ వైపు వెళ్ళిన వారిని తన వైపు లాక్కునే విధంగా, జగన్ రెడ్డికి మేలు చేసే విధంగా ఈయన రాజకీయ ఆరంగేట్రం ఉండబోతుందా? ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కొడుకు ఆల్రెడీ లోకేష్ బాబు మంత్రిగా ఉన్నారు. భవిష్యత్తు ముఖ్యమంత్రి స్థానానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కూడా భవిష్యత్తు ఏపీ సీఎంగా అనేక మంది కోరుకుంటున్నారు. ఆయన సనాతన ధర్మం పేరుతో అటు బీజేపీతో సన్నిహితంగా ఉంటూ ఇటు ఏపీ రాజకీయాల్లో కీలకమైన పాత్రలో పోషిస్తున్నారు. ఇక షర్మిల ఇప్పటికీ ఇంకా తన రాజకీయ ఆరంగేట్రం అయినప్పటికీ ప్రభుత్వంలోకి ఇంకా రాలేదు. ఆమె ప్రభుత్వంలోకి రావాలి అనుకుంటున్నారు. మరి తల్లి కొడుకులు ఏకంగా ఒక్కటేసారి ప్రభుత్వంలోకి రావడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారా? షర్మిల కొడుకు రావడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఆశీస్సులు ఉన్నాయా? ఇద్దరికి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈయన రాజకీయంగా వస్తే జగన్ రెడ్డికి నష్టమా
లాభమా? మామకు అల్లునికి ఎందుకు మహాభారతంలో మామలందరినీ ఖతం చేసిన చరిత్ర అల్లుళ్ళకు ఉన్నది. కంసుని ఖతం చేయడానికి కృష్ణుడు వచ్చినట్టు మరి జగన్ రెడ్డిని ఇప్పటికే టీడీపీ వాళ్ళు ఇంకా వచ్చే ఎన్నికల్లో ఉండరు అంటున్నారు. మూలిగే తాటికాయ మీద నక్కబడ్డట్టు అసలే వైఎస్ జగన్ని తీవ్రంగా దెబ్బ కొట్టేందుకు టీడీపీ ఎదురు చూస్తుంటే మరోవైపు అన్న మీద కక్ష తీర్చుకునేందుకు చెల్లెలు తన కొడుకుని మరొక అస్త్రంగా ప్రయోగించనుందా? ఈ అన్నింటికి సమాధానాలు రాజారెడ్డి రాజకీయ ఆరంగేట్రంతో సమాధానం లభించబోతుంది. ఈయన రాజకీయ రంగ ప్రవేశము ఏ నియోజకవర్గం నుంచి జరగబోతుంది, ఏ పార్టీ నుంచి జరగబోతుంది, ఏ స్థాయిలో జరగబోతుంది అనే దాని మీదనే ఈయన భవితవ్యం ఆధారపడబోతుంది. మరి ఈయన ఎవరికి పోటీ ఎవరికి మేటి అనేది తేలబోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలకు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.